సత్య గారు దానికే కంటిన్యూ యాక్చువల్లీ. అంటే జనరల్గా జబర్దస్త్ చేసే వాళ్ళందరూ కూడా కామెడీ ఎక్కువ చేస్తారు, ఇలాంటి టైప్ ఆఫ్ క్యారెక్టర్లు చేస్తారని ఒక పర్టికులర్ టైం వరకు ఉండేది. ఇప్పుడు దాంట్లో నుండి వచ్చిన వాళ్ళే హీరోలు అవుతున్నారు, హీరోయిన్స్ అవుతున్నారు, అండ్ డైరెక్టర్లే బ్లాక్ బస్టర్లు కూడా కొడుతున్నారు. సో అంటే జబర్దస్త్ చేసే వాళ్ళు ఎండ్ ఆఫ్ ది డే అంటే వాళ్ళ డ్రీమ్స్ కానీ గోల్ కానీ ఏమనుకుంటారు, అంటే ఆడియన్స్కి ఎలాంటి అవుట్పుట్ ఇవ్వాలనుకుంటారు? అంటే నాట్ ఓన్లీ ఒక జబర్దస్త్ అనేది దాంట్లో ఉన్న పీపుల్స్కి డిఫరెంట్ డిఫరెంట్ ఐడియాస్ ఉంటాయి, వాళ్ళ వాళ్ళ గోల్స్ ఉంటాయి. సో నా వరకు నన్ను అడిగితే మాత్రం డిఫరెంట్ రోల్ చెయ్యాలి, నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి, చిన్నదా పెద్దదా అని కాదు. సో ఆడియన్స్ని నా లైఫ్ టైం ఎంటర్టైన్ చేస్తూనే ఉండాలనేది నా కోరిక. సో మిగతా వాళ్ళ గురించి మాత్రం నాకు తెలీదు, వాళ్ళు వాళ్ళు ఎలా అంటే ఐ మీన్ ఐడియాస్తో ఉంటారు అనేది. బట్ నాకు మాత్రం నా లైఫ్ టైం ఇది ఒకటే నాకు వచ్చు, నేను ఆడియన్స్కి ఎంటర్టైన్ చేస్తూనే ఉంటాను అంతే. దివిజ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండి. సో చాలా బాగుంది టీజర్ అండ్ ఎవ్రీథింగ్. సో బేసిక్గా ఏంటంటే చాలా మందికి ఒక డ్రీమ్ రోల్, డ్రీమ్ ప్రాజెక్ట్స్ లాంటివి ఉంటూ ఉంటాయి. అండ్ దట్టు కొంతమందికి బయోపిక్స్ చేయాలని ఉంటుంది. సో ఇన్ కేస్ మీకు ఒక ఆపర్చునిటీ వచ్చి ఒక బయోపిక్ తీయాలంటే ఎవరిది చూస్ చేసుకుంటారు అండ్ ఎవరిది చేస్తారు? అయ్యో, చాలా పెద్ద క్వశ్చన్. ఆప్షన్స్ ఇస్తారా? ఇష్టం, అది మీకు ఇష్టమైన వాళ్ళు ఎవరిది చేస్తారు? నాకు చాలా మంది ఉన్నారండి, చెప్పుకుంటా పోతే ఏదైనా చాలా ఉంటాయి ఆప్షన్స్. పర్టికులర్గా ఒకళ్ళు ఉంటారు కదా, ఎవరో ఒకళ్ళు. పర్టికులర్గా అంటే నాకు కొంచెం పెద్దదే, బట్ నాకు సౌందర్య గారిది చేయాలని ఉందండి. ఆవిడ అంత లెజెండరీ యాక్ట్రెస్ అండ్ షీఈ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ యాక్ట్రెసెస్. సో ఆవిడ కథ కూడా ఎవరైనా చెప్తే బాగుంటుంది అని నా ఫీలింగ్ అండి. ఓకే, ఆల్ ది బెస్ట్. హీరో గారు, ఈ పిక్చర్లో దివిజ గారు హీరోయిన్ అన్నాక మీరు అనిపించిన ఫీలింగ్ ఏంటి? అది చెప్పాను కదండి, థ్యాంక్ యూ అండి. పాయింట్ ఏంటంటే ఇప్పుడు ప్రభాకర్ గారు అంటే, ఈటీవీ ప్రభాకర్ గారు అంటే అసలు బుల్లితెర మెగాస్టార్ అని చెప్పేసి ఒక ఒక రేంజ్ ఉంటుంది పాపులారిటీ. కానీ తెలియని వాళ్ళు ఎవరు ఉంటారో ఆయనకి వేరే అభిమానులు కూడా అభిమానులు ఉంటారు. అలాంటి వాళ్ళ పాపని ఇప్పుడు హీరోయిన్గా ఎవరు వచ్చినా సరే మనకి ఒక ఓకే బాగా చేయాలి, బాగా పెర్ఫార్మర్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. అలాంటిది ఒక సెలబ్ వాళ్ళ పాప అట్లా వస్తున్నారు అన్నప్పుడు బాగా అనిపించిందండి. ఓకే, మన సినిమా బాగా ప్రమోట్ అవుతుంది, వాళ్ళు మనకు చాలా హెల్ప్ చేస్తారు, అండ్ మనం కూడా ఇంకా సర్కిల్ పెరుగుతుంది, అవన్నీ ఇట్లా అనిపించింది. ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ దాంతోపాటు ఇంకోటి చాలా హ్యాపీ అనిపించింది ఏంటి అంటే, ఎప్పుడైనా ఫస్ట్ అనేది వెరీ ప్రీషియస్ అండి. అలాంటిది ఈ అమ్మాయికి, దివిజాకి ఇదే డెబ్యూ ఫిల్మ్ అవ్వడం, అది అందులోని మా దాంట్లో నా హీరోయిన్గా చేయడం అనేది నాకు చాలా ఇంకా హ్యాపీ అనిపించింది. అలా ఇప్పుడు చూడండి, ఎంత నమ్మకం లేకపోతే, కథ మీద ఎంత నమ్మకం లేకపోతే ఆయన వాళ్ళ పాపని డెబ్యూగా సినిమా హీరోయిన్గా పెట్టి అమ్మ నువ్వు చెయ్యమ్మా అని చెప్పేసి ముందుకు నడిపిస్తారు. సో అక్కడ సినిమా పరంగా కూడా నాకు ఇంకా నమ్మకం వచ్చింది. ఓకే, నా జడ్జిమెంట్ నాకు చాలా బాగా నచ్చింది, నేను చేస్తున్నాను. బట్ ఒక అంత పెద్ద ఆయన కూడాను ఇంత ఎక్స్పీరియన్స్ ఉండి ఆయన కూడాను వాళ్ళ పాపని ఇట్లా లాంచ్ చేయడం అనేది వావ్. కథ ఇంకా అంటే నా జడ్జిమెంట్ కూడా రైట్, ఆయన కూడా కరెక్ట్గా ఆలోచించారు. ఓకే, వెరీ గుడ్ అని నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అది మ్యూజిక్ డైరెక్టర్ చరణ్ గారు, ఇక్కడ యాక్చువల్గా ఇందులో ఇందాక ప్లే చేసిన సాంగ్ చాలా బాగుందండి. అయితే ఆ సాంగ్ సింగర్ వచ్చి మంగ్లీ గారు. యాక్చువల్గా కోమలి గారు వివాదానికి సర్దుమణికి పోయింది, ఆ సాంగ్ సింగర్ కూడా మంగ్లీ గారు. అయితే ఆ డిస్కషన్ ఏమైనా వచ్చింది ఆ సాంగ్ షూటింగ్ అప్పుడు కానీ, ఆ సాంగ్ రికార్డింగ్ టైంలో? అంటే ఆ వివాదానికి మంగ్లీకి ఏం సంబంధం లేదు కదా, తను పాడింది. బట్ అది కోమలి పెద్ద మనసు, అంటే తనకు ఆ పాటకి మంగ్లీ అయితేనే సెట్ అవుతుంది, మంగ్లీ కావాలని చెప్పి తనే అడిగి, మంగ్లీని కూడా తనే అడిగింది, మంగ్లీని కూడా తనే తీసుకొచ్చింది స్టూడియోకి. సో కళాకారులకు ముఖ్యంగా మ్యూజిక్లో ఉండే